వెల్కమ్ టు V3 న్యూస్. నేను ప్రియాంక. ముందుగా హెడ్లైన్స్. హైదరాబాద్ నుమాయిష్లో భారీ అగ్ని ప్రమాదం. తప్పిన ప్రాణ నష్టం, వందల కోట్లలో ఆస్తి నష్టం. ఆరోగ్యం సహకరించకపోయినా కూడా అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన గోవా ముఖ్యమంత్రి. తనలో జోష్ ఉందని, ఆ జోష్తోనే పనిచేస్తున్నట్లు తెలిపిన పారికర్. సీతారామ ప్రాజెక్టుకు తుది అనుమతులు మంజూరు. ఆనందం వ్యక్తం చేస్తున్న ఉమ్మడి ఖమ్మం జిల్లా వాసులు. హైదరాబాద్ లో ఆర్మీ రిక్రూట్మెంట్ యువకులకు అవస్థలు. దేశ రక్షకులను ఫుట్పాత్లపై పడుకోబెట్టిన మన ప్రభుత్వాలు. ఇక వివరాల్లోకి వెళ్తే, హైదరాబాద్ పేరు వినగానే చార్మినార్ తర్వాత వెంటనే గుర్తుకు వచ్చేది నుమాయిష్. సుమారు 80 సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్న ఈ నుమాయిష్ పై అగ్ని ఆగ్రహించింది. బుధవారం రాత్రి 8 గంటలకు అగ్ని ప్రమాదం జరిగి సుమారు 400 స్టాళ్లు పూర్తిగా దగ్ధమైపోయి కోట్ల రూపాయల నష్టం జరిగింది. సంఘటనపై హోంమంత్రి దర్యాప్తుకు అధికారులను ఆదేశించారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో నిర్వహిస్తున్న నుమాయిష్ లో బుధవారం రాత్రి 8 గంటల 20 నిమిషాలకు భారీ అగ్ని ప్రమాదం జరిగింది. గాంధీ సెంటినరీ సమీపంలో ఏర్పాటు చేసిన ఆంధ్రా బ్యాంక్ స్టాల్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగి పక్కనే ఉన్న స్టాళ్లకు అంటుకుంది. పక్కన ఉన్న స్టాళ్లన్నీ దుస్తులకు సంబంధించినవి కావడంతో నిమిషాల వ్యవధిలోనే దాదాపు 400 స్టాళ్లకు మంటలు అంటుకున్నాయి. ప్రభుత్వ యంత్రాంగం మరియు నిర్వాహకులు తక్షణమే స్పందించడంతో ప్రాణ నష్టం జరగలేదు, కానీ కోట్లాది రూపాయలు ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తుంది. మీ స్టాల్ ఉందా ఇక్కడ? అవునండి, తెలంగాణ స్టోర్స్ అని అది 10 స్టాళ్ళు ఇక్కడ ఉన్నాయి. మొత్తం 10 స్టాల్స్లో ఏమి ఒక్క పీస్ కూడా ఏం మిగలలేదు. అంతా ఎలా జరిగింది తెలియదండి. అంత లోపల బిజినెస్ టైము, బిజినెస్లో చేసుకుంటూ బిజీ ఉన్నాము. విత్ ఇన్ షార్ట్ 2-3 మినిట్స్లోనే అంతా ఫైరింగ్, మొత్తం మంటలు వచ్చేసి ఏమైనా స్టాక్ బయటకు తెచ్చుకోవడానికి కూడా ఏమాత్రము ఆస్కారం లేదు. మనుషులు బయటపడడమే గ్రేట్గా ఉంది. అట్లా వరకు నష్టం జరిగింది. దాదాపు మా స్టాల్లో అయితే 60-70 లక్షల స్టాక్ ఉంటుందండి. మొత్తం అది 10 స్టాళ్ళు కలిపేసి తెలంగాణకు సంబంధించిన హ్యాండ్లూమ్స్, హ్యాండీక్రాఫ్ట్స్, ఫుడ్ అన్నిటిని మేము ప్రమోట్ చేసే ఉద్దేశంతో దాదాపు 2010 నుంచి మేము స్టాల్ స్టార్ట్ చేసాము. సో మొత్తం సుమారు ఎంతవరకు నష్టం జరిగింది? మా స్టాల్లో 60-70 లక్షల స్టాక్ వరకు సుమారుగా. ఇంకా మొత్తం చూడాలి, అంది మాట్లాడి చూడాలి. ప్రస్తుతానికైతే ఒక అంచనా, అది మాత్రం అంతే. ఇప్పుడు ఫైర్ స్టేషన్ పోలీస్ సిబ్బంది వచ్చారు కదా, వాళ్ళ సహాయ సహకారాలు ఎలా ఉంది? సరిగా చేస్తున్నారా? ఇక అది చేస్తున్నారు, కానీ ఏమాత్రం అది చాలా పెద్ద ఎత్తున జరిగింది కదా సార్. ఒక ఫైర్ ఇంజన్, 2 ఫైర్ ఇంజన్లతోటి కదా, అది బయట నుంచి రావడానికి కూడా టైం పడుతుంది కదా, ఒక 5-10 మినిట్స్. వచ్చేలోపే మొత్తం జరగాల్సిన నష్టం జరిగిపోయింది. 8:30 को आग लगी. जब 8:40 को कॉल भी करे ना, फायर इंजन वाला आया और उसके पास पानी खोलने के लिए उसको नहीं आ रहा. जब उसका फायर इंजन सही प्रॉपर्ली वर्क करता और फायर इंजन वाला सही प्रॉपर्ली वर्क करता, बस एक ही दुकान से उसको सॉल्व हो जाता था. उसका सही वर्क नहीं करने की वजह से इतना हुआ सर. फायर इंजन वाला आया देर से और आने के बाद उसको नल खोलने नहीं आ रहा और यहाँ के टैंकर्स में पानी नहीं था. वो रहता तो विद इन जब ही खत्म हो जाता था. 8:30 को आग लगी, 8:40 तक सब जहाँ हो जाता था. वो लोग की डिले करने की वजह से आज इतना नुकसान भरना पड़ा. मैं भी तेलंगाना स्टोर में है सर. हमारा भी తెలంగాణ స్టోర్ మా పోచంపల్లి ఐటమ్ నాది. నేను తెలంగాణ స్టార్ పెట్టి 8 సంవత్సరాల నుంచి పెడుతున్నా. నాకు ఒక్కసారి మన ఫైర్ ఇంజిన్ ఎప్పుడు ప్రతి సంవత్సరం 7 సంవత్సరాల నుంచి, గత 7 సంవత్సరాల నుంచి ఇక్కడనే ఉండదు. పొజిషన్ మొత్తం ఫైర్ స్టేషన్ మొత్తం ఇక్కడనే ఉండదు. ఈ సంవత్సరం పెట్టలేదు, కానీ పెట్టుండే విత్ ఇన్ సెకండ్లో కూడా 5 మినిట్స్ మొత్తం అయిపోవు సార్. మొత్తం ఆరిపోవు, మొత్తం ఎంత నష్టం కాకపోవు. ఫైర్ ఇంజన్ రాలేదు, ఇంకేం అందలేదు. ఇప్పుడు ఇక్కడ సిబ్బంది వాళ్ళు ముందే ఏర్పాటు చేస్తారు కదా, బకెట్లు కానీ వాటర్ ఫెసిలిటీ ఇట్లాంటివి జరుగుతుంది. ముందే అంచనా ఏం లేదు? కంట్రోల్ కాదు, చాలా పెద్ద మొత్తం ఉండేది. మొత్తం మెటీరియల్స్ మొత్తం బట్టలు ఐటమ్ కాబట్టి కాటన్ కూడా అంటుకుంటున్నాం. ప్రమాద వార్త తెలిసిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది సుమారు 18 అగ్నిమాపక యంత్రాలతో 3 గంటల పాటు శ్రమించి మంటలను ఆర్పినట్లు తెలిపారు. 8:30 ఫైర్ యాక్సిడెంట్ స్టార్ట్ అయింది. ఇక్కడ 4-5 స్టాల్స్ ఇక్కడ ఫైర్ పరిధిలోకి వచ్చినది. దాని తర్వాత మనకు ఫస్ట్ టార్గెట్ ఉండే ఎలాంటి హ్యూమన్ లాస్ ఉండకూడదు, లాస్ ఆఫ్ లైఫ్ ఉండకూడదు, స్టాంపీడ్ ఉండకూడదు. తర్వాత ఉన్నంత వరకు ఎంత తొందరగా ఉంటే ఫైర్ని కంట్రోల్ చేయాలా.
అవి ఈ 3 మనకు ఆబ్జెక్టివ్స్లో దాదాపు వరకు ఎలాంటి మనకు లోపం కనపడతలేదు. దెర్ ఇస్ నో లాస్ ఆఫ్ లైఫ్ అండ్ సీరియస్ ఇంజరీస్ కూడా ఎవరికి లేవు. రూమర్స్ కొన్ని వచ్చినాయి కానీ అది అంతా అబద్ధం. అండ్ ఫైర్ కూడా త్వరగా కంట్రోల్ చేయడం జరిగింది. ఫైర్ స్టేషన్ సిబ్బంది సరైన సమయంలో రాలేదని వాళ్ళు బాధితులు ఆరోపణ చేస్తారు. ఇది కాదు, 2 ఫైర్ స్టేషన్స్ ఎక్కడే ఉన్నాయి అండ్ ఇమీడియట్లీ విదిన్ 2-3-4 minutes they started doing their job. 2 fire brigade were inside the premises only. ప్రతి సంవత్సరం ఇంత భారీ ఎత్తున ఇక్కడ ఎగ్జిబిషన్ జరుగుతుంది కదా, ఫస్ట్ ప్రతిసారి ముందే ఫైర్ వెహికల్స్ పెడతారు, ఈసారి పెట్టలేదని చెప్పారు. 2 vehicles ఇక్కడ ఉన్నాయి, ఈ రోజు కూడా ఉన్నాయి. వారు స్టార్ట్ చేశారు కంట్రోల్ చేయడం. ప్రమాదం జరిగిన 40 నిమిషాలకు ఫైర్ వాళ్ళు రియాక్ట్ అయ్యారని చెప్తున్నారు. దాని గురించి ఇది కాదు. అండ్ దెన్ దిస్ ఇస్ నాట్ సబ్జెక్ట్ టు విచ్ ఫైర్ డిపార్ట్మెంట్ విల్ సే. మన ఇన్ఫర్మేషన్ ప్రకారం మన ఆఫీసర్స్ ఇక్కడ ఉంటారు ఆ బందోబస్తులో, వారు చెప్తున్నారు 2 fire engines were available, immediately they started doing their work. బాధితులకు ఎలాంటి సహాయ సహకారాలు మీ ద్వారా అందిస్తున్నారు? అదే వీఆర్ ఓన్లీ ట్రైంగ్ టు ప్రొటెక్ట్ చేస్తారు వారికి ప్రాపర్టీ ఇప్పుడు, బికాస్ చాలామంది వెళ్ళిపోయినారు. వారి ప్రాపర్టీ ఇప్పుడు రాత్రి మొత్తం బందోబస్తు ఉంటుంది. వీల్ ప్రొటెక్ట్ ప్రాపర్టీ. తర్వాత మనం కేసు రిజిస్టర్ చేస్తాం. దెన్ వాట్ ఎవర్ ఫర్దర్ కాంపన్సేషన్ అండ్ ఆల్ అది బేసికలీ రెవెన్యూ డిపార్ట్మెంట్ చూస్తారు. అయినప్పటికీ కూడా అప్పటికే జరగరాని నష్టం జరిగిపోయింది. ఎగ్జిబిషన్ కమిటీ చైర్మన్ అయిన మాజీ మంత్రి ఈటెల రాజేందర్, హోంమంత్రి మహమూద్ అలీ, జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్, కమిషనర్ దానా కిషోర్ చేరుకుని ప్రమాద సంఘటనపై విచారణ జరిపించి మానవ తప్పిదం ఉన్నట్లు తేలితే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎగ్జిబిషన్ సొసైటీ నిర్వహిస్తుంది, ఎప్పటిలాగా వాళ్ళు నిర్వహించారు. మరి ఫైర్ ఇన్సిడెంట్ కాలేదు కనుక ఎక్కువ ఏర్పాటు చేయలేకపోవచ్చు. ఇప్పుడు జరిగినప్పుడు గవర్నమెంట్ రెస్పాండ్ అయింది. ముఖ్యమంత్రి గారు ఇమీడియట్గా మనుషులను పంపించిండు, ఆఫీసర్లను పంపించిండు. ఇప్పుడు అక్క చెప్తుంది ఆంధ్ర డాకో బజార్ మా దగ్గర 100 మంది ఉన్నారు, ఇమీడియట్గా వచ్చి కాపాడిన మా ప్రాణాలను కాపాడినరు. ఆస్తి ఇచ్చిపెట్టు కానీ ఇమీడియట్గా ప్రాణాలను కాపాడింది, ఇంత తొందరగా వచ్చి చాలా బాగా మమ్మల్ని కాపాడినరు అని చెప్తుంది. ఫైర్ డిపార్ట్మెంట్ కూడా ప్రాణాలను తెగించి వాళ్ళందరినీ కాపాడి ఆర్పి చేయడం జరిగింది. మరి సమయం తీసుకున్న తర్వాత వాళ్ళు అలర్ట్ కావడం జరిగింది అంటున్నారు. సమయం తీసుకున్న తర్వాత ఇట్లుంటుందా? సుమారు 80 సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్న ఈ నుమాయిష్లో ఎప్పుడూ కూడా ఇటువంటి ప్రమాదం జరగలేదని నిర్వాహకులు తెలిపారు. లెజిస్లేచర్ పార్టీ తరఫున ఇది చాలా మరి ఇటీవల కాలంలో ఇది పెద్ద ఫైర్ యాక్సిడెంటు. కారణాలు లోతుగా దర్యాప్తు చేస్తే తెలుస్తుంది. ఒకళ్ళు సిలిండర్ అంటున్నారు, ఒకళ్ళు షార్ట్ సర్క్యూట్ అంటున్నారు. ఏదేమైనా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చారు ఇక్కడ, వాళ్ళందరికీ షెల్టర్ అరేంజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఇంత పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో కొంత రిలీఫ్ ఏంటంటే ఎక్కడా కూడా నిజంగా మేజర్ రిలీఫ్ భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పాలా. ఎక్కడా కూడా ప్రాణ నష్టం జరగలేదు అంతవరకు, కానీ చాలా ఆస్తి నష్టం జరిగింది అంచనాకి మించి. దాని మీద కూడా వృతాభక్తిగా మరి రాష్ట్ర ప్రభుత్వం ఎంత చేయగలదా, ఏ సంస్థలు చేస్తే ముందుకొచ్చి వాళ్ళంతా మధ్యతరం వ్యాపారస్తులు, బాగా ఉన్నవాళ్ళు ఏం కాదు. పాపం వాళ్ళు చాలా దిక్కుతోచని కొంతమందికి వ్యాపారస్తులు కూడా కలిశారు. వాళ్ళ బాధలు వర్ణాతీతం. కాబట్టి ఈ సమయంలో అందరూ ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉందనేది మా విజ్ఞప్తి. ఇంకా భద్రతా చర్యలు ఇంకా పెద్ద ఎత్తున ఇట్లాంటి పెద్ద ఎగ్జిబిషన్ జరిగినప్పుడు చేయాలి. చుట్టుపక్కల కూడా ఈ ఫైర్ ప్రివెంటివ్ మెజర్స్ అంటే పెట్రోల్ పంప్స్ కానీ గ్యాస్ సిలిండర్లు ఉన్నటువంటి గోడౌన్స్ కానీ అన్నింటిలో ఇది కాకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాం. ఈ ప్రమాదం జరిగిన సమయంలో తొక్కిసలాటకు కూడా ఆస్కారం లేకుండా అక్కడి పోలీసులు, వాలంటీర్లు జాగ్రత్తలు తీసుకున్నారు. సుమారు 10 మందికి ఆక్సిజన్ అందక శ్వాసతో ఇబ్బంది పడ్డారు. తొలుత వీరిని ఉస్మానియా జనరల్ ఆసుపత్రికి తరలించారు. మరి ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ అంటే బాగా ఫేమస్ ఇక్కడ. మేము చిన్న ఉన్నప్పటి నుంచి కూడా మేము కూడా ఇక్కడ సందర్శనకు వస్తుంటే గతంలో ఎప్పుడు ఇంత ఇన్సిడెంట్ ఇక్కడ జరిగిన దాఖలాలు ఇది మేము చూసాక చాలా సంవత్సరాల మొట్టమొదటి ఇన్సిడెంట్. అగ్ని మాత్రం బాగా ఇక్కడ 2 లేన్స్ మాత్రం అక్కడ ఏమీ మిగిలే వాళ్ళు కూడా స్టాఫ్ కీపర్స్ కూడా దాన్ని ఏదైనా కాపాడుకుందామనే ప్రయత్నం చేసే పరిస్థితి లేకుండే. ప్రాణం దక్కితే చాలని చెప్పి ఎక్కడికక్కడ పరిగెత్తున్నారు. ఇంకోటి 1000 మంది ఇలా సందర్శకులు వస్తూ ఉంటారు. పాపం ఏమన్నా ఇన్సిడెంట్ జరిగితే కొంత 100 మందికి ఇబ్బంది జరిగేటట్టు ఈ ఎగ్జిబిషన్ స్టాల్స్ ఉంటాయి. అటువంటి ఏం జరగలేదు. ప్రభుత్వం వెనకసరి ఖచ్చితంగా ఏదైనా చేయాలనుకుంటే ఆలోచన చేస్తారు. వివిధ రాష్ట్రాల నుంచి చాలామంది ఇక్కడ వ్యాపారం చేసుకుందామని వచ్చారు. వాళ్ళకి చాలా వరకు నష్టం జరిగింది. ఆ నష్టం మన కళ్ళ ముందు కనిపిస్తుంది.
దీన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి మాత్రం ఖచ్చితంగా 200% తీసుకెళ్తాం. ఇక్కడ ఎక్కడెక్కడ రాష్ట్రాల నుంచి వస్తాయో మా దగ్గర కూడా డాటా ఉంటుంది. ఇక్కడ ఎగ్జిబిషన్ సొసైటీలో ఎన్ని స్టాల్స్ పడతాయి, ఏమేమి సంగతి, ఎన్ని వందల అంటే మా దగ్గర డాటా ఉంటుంది. సొసైటీ దగ్గర డాటా ఉంటుంది. వాటన్నిటిని మేము రేపు క్లారిటీ తీసేసుకొని ముఖ్యమంత్రి గారికి చెప్పిన తర్వాత నిర్ణయం మాత్రం ప్రభుత్వం తీసుకుంటాం. ఎగ్జిబిషన్ పెట్టే ముందు భద్రతా సిబ్బంది కొంచెం సరిగా అలర్ట్గా లేకపోవడం వల్ల జరిగే ముందు పబ్లిక్ అంటున్నారు. భద్రతా సిబ్బంది ఈ ప్రమాదం జరిగిన తర్వాత అలర్ట్ కాలే అంటున్నారు. ఒకవేళ మీరు అంటున్నట్టునో నేను చెప్పగలుగుతాను. ఈ భద్రత ఇవన్నీ ఇప్పుడు అడిగేది కాదు కదా. అది ఎందుకంటే వాళ్ళు వాపోతున్నారు. నష్టం జరిగిన ఇంత పెద్ద ఇన్సిడెంట్ ఎట్లా బయటపడగలిగారు? మీరు ఎలా తీసుకుపోతారు? మీరు వాస్తవాన్ని మేము చూసినట్టు ముఖ్యమంత్రి గారి దృష్టికి మాత్రం ఖచ్చితంగా తీసుకెళ్తారు. గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ బుధవారం అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టారు. గత కొంతకాలంగా ప్యాంక్రియాస్ వ్యాధితో బాధపడుతున్న ఆయన సెక్రటేరియట్ హాజరు కాని విషయం తెలిసిందే. కుర్చీలోనే కూర్చొని 2 అసిస్టెంట్ల సహాయంతో పారికర్ బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ముక్కులో ట్యూబ్తోనే అసెంబ్లీకి వచ్చిన ఆయన తనలో జోష్ ఉందని, ఈ జోష్తోనే చురుగ్గా పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు. క్యాన్సర్తో బాధపడుతున్న పారికర్ గతంలో 3 నెలల పాటు అమెరికాలో చికిత్స చేయించుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న సీతారామ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం నుంచి తుది అనుమతులు మంజూరు చేశారు. ఈ మేరకు చెన్నైలోని కేంద్ర అటవీ పర్యావరణ శాఖ ప్రాంతీయ కార్యాలయ అధికారి డాక్టర్ కె నాగేష్ కుమార్ నుంచి రాష్ట్ర అటవీ శాఖ ముఖ్య కార్యదర్శికి గురువారం లేఖ అందింది. దీంతో 1531 హెక్టార్ల అటవీ భూమిని ప్రాజెక్ట్ అవసరాల నిమిత్తం వినియోగించుకునేందుకు అన్ని అడ్డంకులు తొలగిపోయి సీతారామ ప్రాజెక్టుకు తుది అటవీ అనుమతులు రావడంతో మణుగూరు, పాలవంచ, కొత్తగూడెం, సత్తుపల్లి, ఖమ్మం డివిజన్లలోని అటవీ భూములను వినియోగించుకోవడానికి మార్గం సుగమయమైంది. ఈ భూముల్లో ప్రాజెక్టుకు అవసరమైన కెనాళ్లు, టన్నెళ్లు, విద్యుత్ లైన్లు నిర్మాణపు పనులు చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వానికి చట్టపరంగా సౌకర్యం ఏర్పడింది. ఈ దేశంలో ప్రతి పౌరుడు ప్రతిరోజు తమ తమ విధులు నిర్వహించుకొని కంటి నిండా నిద్రపోతున్నాడంటే దానికి కారణం మన దేశాన్ని కంటికి రెప్పలా కాపాడుతున్న మన సైనికుల వల్లనే అనేది మనందరికీ తెలిసిన విషయమే. అలాంటి సైన్యంలోకి వెళ్ళి దేశానికి తన వంతు సహాయంగా సేవ చేద్దామనుకునే ఈ యువకులకు ఆదిలోనే హంసపాదులాగా అనేక కష్టాలు ఎదుర్కొంటున్నారు. మౌలాలి ఆర్మీ రిక్రూట్మెంట్ వద్ద దీనావస్థలో తిండి తిప్పలు లేకుండా రోజుల కొద్దీ కాలం వెళ్లదీస్తున్నారు. రోజువారీ నా దారి ఈ ఆర్మీ వారి రహదారే. ఇవాళ రాత్రి 8:30 నా కంటబడ్డ ఈ దేశ బిడ్డల రోడ్డున పడ్డ దీనావస్థ. ఆర్మీలో భర్తీ కోసం 6 బయటే గడగడా వణికించే చలిలో కటిక నేల మీద నిద్రిస్తున్న భావి భారత యువకులు, దేశ సేవ కోసం సిద్ధపడ్డ యువకులకు ఆదిలోనే అవస్థలు. తాగడానికి నీళ్లు లేవు, తినడానికి తిండి లేదు, తల దాచుకోవడానికి చోటు లేదు. ఇంటర్వ్యూ కోసం ఎన్నెన్నో ఆగచాట్లు. సెలక్షన్స్ పూర్తయ్యే వరకు ఫుట్పాతే గతి. మన ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు, పురజనులు ముందుకొచ్చి వీరికి తగిన కనీస సౌకర్యాలు కల్పించాలని విజ్ఞప్తి. మీ దగ్గర అధికంగా ఉన్న దుప్పట్లు, చాపలు, బొంతలు, ఆహార పదార్థాలు, తాగడానికి నీళ్లు వీళ్ళకి ఇవ్వండి. 10 రోజుల పాటు జరిగే ఈ సెలక్షన్స్ కోసం వేలాదిగా యువకులు అన్ని రాష్ట్రాల నుండి వస్తున్నారు. చాలా మంది దగ్గర తగినంత డబ్బులు కూడా లేవు. ఇక్కడ ప్రతి ఒక్కరూ ఇంటర్వ్యూ పూర్తయ్యే వరకు ఇలా రోడ్లు, ఫుట్పాత్లపైనే గడపాల్సిన పరిస్థితి. తెచ్చుకున్న డబ్బులు సరిపోవు. మౌలాలి కోకోకోలా కంపెనీకి ఎదురుగా ఉన్న ఆర్మీ ఆఫీస్లో ఈ సెలక్షన్స్ జరుగుతున్నాయి. తిండి లేక, తాగడానికి నీళ్లు లేక, కనీసం కూర్చోడానికి సరైన స్థలం లేక నానా అవస్థలు పడుతూ, వర్షంలో తడుస్తూ, చలిలో గజగజ వణుకుతూ తెల్లవారుజామున 3 గంటలకు నిర్ణీత సమయంలో 1600 మీటర్లు పరిగెత్తి గెలిస్తే సెలెక్ట్. ఆపై మరో శారీరక బల పరీక్ష, లేదంటే అవుట్. తిండి లేక, నిద్ర లేక వేలాది మందితో పోటీపడి నెగ్గాలి. దేశ సేవకు, మనందరి రక్షణకు సిద్ధమైన వారికి మనవంతు కనీస సహాయం చేద్దాం. ఓ గంట సేపు జరిగే ఓ బహిరంగ సభలకు ఘనంగా ఏర్పాట్లు చేస్తారే, షామియానా, కుర్చీలు,
అనేక రకాల ఆహార పదార్థాలు, నీళ్లు, తాత్కాలిక టాయిలెట్స్ ఏర్పాట్లు చేస్తారే. ప్రతి ఏటా ఒక్కరోజు జరిగే చేప ప్రసాదం కోసం దేశ విదేశాల నుండి వచ్చే లక్షలాది మంది కోసం ఎన్నో ఏర్పాట్లు చేస్తున్నారే. భరతమాత భద్రతకు సిద్ధమైన ఈ బావి వీర జవాన్లకు కాస్త సాయం చేయలేమా? మౌలాలికి వెళ్లే ప్రధాన రహదారిపైనే కనిపిస్తారు ఈ వీరకుమారులు. ఆ వైపు వెళ్లేవారు కనీసం నీళ్ల ప్యాకెట్స్, బిస్కెట్లు ఇంకేమైనా ఇవ్వగలిగితే ఇవ్వండి. జాలితో మాత్రం కాదు. మన బాధ్యతగా మన భద్రతకు సిద్ధమైన వారికి స్నేహపూర్వక అభినందనలతో ఆల్ ది బెస్ట్ అని చెబుతూ చేద్దాం. ఇది మనందరి నిరంతర కర్తవ్యం. దేశంలోని అనేక ఇతర రాష్ట్రాల నుండి ఇక్కడికి వచ్చిన వీళ్లకు మన ప్రభుత్వం తగిన సౌకర్యాలు కల్పించాలి. ఆ ప్రాంతంలో ఓపెన్ ల్యాండ్స్ ఉన్నాయి. అక్కడ తాత్కాలికంగా టెంట్లు, టాయిలెట్స్, భోజన వసతి కల్పిస్తే మంచిది. ఆర్మీలో చేరాలని ఎంతో ఉత్సాహంతో వచ్చిన వీళ్లకు కనీస సౌకర్యాలు ఉంటే పోటీ పరీక్షల్లో సెలెక్ట్ కాకపోయినా మరోసారి ప్రయత్నం చేస్తారు. ఆర్మీలో అడుగు పెట్టకముందే అనేక అవస్థలు పడితే ఈ వ్యవస్థపైనే విసిగేస్తుంది. వీర సైనికులకు కావాల్సిన యువశక్తి అనాసక్తిగా ఆగిపోతుంది. అనేక శక్తులుగా మారిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి వీళ్ళందరికీ ఒక్కసారి ఆల్ ది బెస్ట్ చెప్తూ జై హింద్. నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గంలో ఈ నెల 21న జరిగిన మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు విజయం సాధించిన సర్పంచ్లకు, ఉప సర్పంచ్లకు, వార్డుల మెంబర్లకు దేవరకొండ సాయి శివ ఫంక్షన్ హాల్లో ఘనంగా సన్మానం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జెడ్పీ చైర్మన్ నేనావత్ బాలునాయక్ మాట్లాడుతూ రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవాలన్నారు. ఈ సన్మాన కార్యక్రమానికి గుంజా రేణుక మరియు ఇతర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. నూతనంగా ఎన్నికైన సర్పంచులు, ఉప సర్పంచులు మరి వార్డు సభ్యులు, కాంగ్రెస్ పార్టీ సైనికుల్లో పనిచేసే కార్యకర్తలందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన హృదయపూర్వక నమస్కారాలు. సర్పంచ్ ఎన్నిక కార్యక్రమంకు సభాధ్యక్షత వహించిన జిల్లా పరిషత్ చైర్మన్ బాలునాయక్ గారికి, రాష్ట్ర ఎస్టీసీల అధ్యక్షులు జగన్లాల్ గారికి, రాష్ట్ర నాయకులు శ్రీరాజన్ గారికి, వేదిక మీద చాలా మంది పెద్దలు మాట్లాడినారు. మొన్న జరిగినటువంటి శాసనసభ ఎన్నికల జోలికి మేము పోను. ఎందుకంటే హైదరాబాద్ కావాలి కొంతమంది వచ్చినారు. ఇందాక వాస్తవంగా మేము కూడా లెక్కలేదు. 40,000 ఓడిపోయిన ప్రమాణం ఉంటాం. మేమంతా కూడా మా జగన్ నరసింహన్ గారు చెప్పినారు. వాస్తవం మనం ఓడిపోలేదు. నేను ఇప్పుడు ఆలోచిస్తున్నాను. నేను కూడా 40,000 పోయింది కదా, పోయింది ఆలోచించాను. కానీ ఆ సీట్ కూడా చూడలేదు కనీసం, ఇంత డెప్త్ పోయినాక. కానీ ఇవాళ మీ అందరూ తెలుసు, నేను అదే మాట చెప్పినాను, కమిట్మెంట్. నేను ఒక మాట అంటే ఆ మాట మీద ఉంటాను. సంగతి కూడా తెలుసు మీకు. గతంలో అదే రవీంద్ర కుమార్ 2 సార్లు కాంగ్రెస్ పార్టీ గెలిస్తే నా సిట్టింగ్ సీట్ వదిలిపెట్టినా కూడా నేను మాట మీద నిలబడి మీ అందరితో పని చేయించాను, మనం గెలిపించినాం. అది మాట అంటే. కానీ ఒక ఆయన కొత్తగా వచ్చాడు. సరే మేము టైం బాగలేక పరిస్థితుల్లో కొన్ని మార్పులు జరిగినా మళ్ళీ తిరిగి పునర్భం వచ్చిన ఆ రోజు మీ అందరూ చెప్పినారు, నేను చెప్పినాను ఇదే జగన్లాల్ పార్టీ. రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలోని తాడిపర్తి గ్రామ సర్పంచ్గా దూసా రమేష్ గెలుపొందడం జరిగింది. గ్రామస్తులు తనపై నమ్మకంతో గెలిపించినందుకు ఆయన గ్రామస్తులకు కృతజ్ఞతలు తెలియజేశారు. గ్రామాన్ని ఒక ప్రణాళిక ప్రకారం అభివృద్ధి చేయనున్నట్లు ఆయన తెలిపారు. నా పేరు దూసా రమేష్. తాడిపర్తి గ్రామ పంచాయతీ సర్పంచ్గా గెలిపించినటువంటి నా యువజన సంఘాలకు, యువతకు, ఆ తర్వాత ఫార్మాసిటీ రైతులందరికీ, ఫార్మా రంగంలో లాస్ అయినటువంటి కుటుంబాల రైతులందరూ, ఆ తర్వాత గ్రామంలో ఉన్నటువంటి సమస్త మహిళలకు, సమస్త ప్రజానికానికి ముఖ్యంగా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మొట్టమొదటిసారిగా నేను గెలవడానికి మా ఊరి గ్రామ చరిత్ర చూసుకున్నట్లయితే ఎన్నో దశాబ్దాల కాలంగా కొనసాగుతున్నటువంటి వ్యవస్థ ఏంటంటే నాయకుల చేతిలో మాత్రమే పరిపాలన ఉంది. ప్రజల దగ్గర ఉన్నటువంటి హక్కులన్నీ నాయకుల దగ్గర ఉన్నాయి. ఆ నాయకులు చేసిందే పెత్తనం, చేసిందే వ్యవస్థ, చేసిందే ప్రభుత్వ పథకాలు, అంతే తప్ప నిజాయితీగా ప్రజలకు అందలేదు. అటువంటి ప్రజలందరూ ముక్కుమ్మడిగా నేను జీరో బ్యాలెన్స్ నుంచి బయటికి వెళ్ళిన, నయా పైసా ఖర్చు పెట్టకుండా ఈరోజు నన్ను తాడిపర్తి గ్రామ పంచాయతీ సర్పంచ్ చేసినటువంటి ప్రజలకందరికీ మరీ నేను ఒకటే ఏం చెప్పదలుచుకున్నా అంటే, వాళ్ళు ఏదైతే కోరుకున్నారో
మా తాడిపర్తి డెవలప్మెంట్ అభివృద్ధి కావాల్సినటువంటి ఏదైతే ప్రణాళిక ఉందో ఆ ప్రణాళికను నీతిగా నిజాయితీగా ఉన్నంత కాలము వాళ్ళ రక్షణ కోసానికి నేనైతే 24 అవర్స్ కష్టపడి పనిచేస్తాను. నల్గొండ జిల్లా చింతపల్లి మండలంలోని రాయనిగూడ గ్రామం ఈసారి కొత్తగా పంచాయతీగా ఏర్పడింది. దీంతో గ్రామంలో 2 యువకులు చిన్ననాటి స్నేహితులు సర్పంచ్ ఉప సర్పంచులుగా బరిలో దిగారు. ఎల్కేజీ నుంచి ఇప్పటి వరకు ప్రాణ స్నేహితులుగా ఉన్న వీరిని కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులుగా పోటీ చేశారు. గతంలో ఏ మంచి పని చేసినా కూడా వీరిద్దరూ కలిసి చేసేవారు. దీంతో గ్రామస్తులు కూడా వీరిని గెలిపిస్తే మరింత అభివృద్ధి చేస్తారనే నమ్మకంతో సర్పంచ్గా దూదిమెట్ల విజయ్ కుమార్, ఉప సర్పంచ్గా గోపర్ల ప్రసాద్ను గ్రామస్తులు గెలిపించుకున్నారు. రంగారెడ్డి జిల్లా మంచాల మండలంలోని చీదేడు గ్రామ సర్పంచ్గా సిపిఎం పార్టీ బలపరిచిన అభ్యర్థి బి రమాకాంత్ విజయం సాధించాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనను నమ్మకంతో గెలిపించిన గ్రామస్తుల నమ్మకాన్ని వమ్ము చేయనని, గ్రామంలోని అన్ని సమస్యలు పరిష్కరిస్తానని ఆయన తెలిపారు. నా పేరు రమాకాంత్ రెడ్డి. ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎలక్షన్స్లో నన్ను సర్పంచ్గా ఎన్నుకున్నందుకు చీదేడు గ్రామ ప్రజలందరికీ నా ధన్యవాదములు. మొట్టమొదటిగా ఈ గ్రామంలో చాలా సమస్యలు ఉన్నాయి. మొట్టమొదటిగా వాటర్ సమస్య చాలా భయంకరంగా ఉంది. ఈ వాటర్ సమస్యను ఎలా చేయాలనేది ఆల్రెడీ మేము ఒక ప్లాన్ వేసుకున్నాము. దాని ప్రకారం వాటర్ సమస్యను తీరుస్తాము. అలాగే విలేజ్లో శ్మశాన వాటిక ఇప్పుడు ప్రజెంట్ అయితే లేదు. శ్మశాన వాటికి ఇంతకుముందు ఏంటంటే గవర్నమెంట్ దాంట్లో పెట్టేటోళ్ళు ఫారెస్ట్ ల్యాండ్స్లో. ఇప్పుడు ఫారెస్ట్ ల్యాండ్ అంతా గవర్నమెంట్ వాళ్ళు చుట్టుముట్టు కందకాలు తీసి వాళ్ళు లోపల రానియకుండా చేశారు. సో ఎక్కడైతే మాకు గవర్నమెంట్ ల్యాండ్ ఉందో దాన్ని ఫైండ్ అవుట్ చేసి గ్రామ పంచాయతీ కింద అక్కడ మేము శ్మశాన వాటికను కూడా నిర్మిస్తాము. అదేవిధంగా ఊర్లో సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయాలని మేము మా ప్రచారంలో చెప్పినాము. ఖచ్చితంగా అవి మొట్టమొదటిగా దానికి ప్రిఫరెన్స్ ఇచ్చి సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేస్తాము. అలాగే పేద విద్యార్థులు ఎవరైనా ఉంటే వాళ్ళని బస్ పాస్ సౌకర్యం కూడా ఫ్రీగా ఇస్తామని చెప్పాము. ఖచ్చితంగా వాళ్ళకు కూడా ఆ సమస్యను తీరుస్తాము. ఊర్లో గ్రంథాలయం కూడా లేదు. ఆ గ్రంథాలయ ఏర్పాటుకు కూడా దానికి సంబంధించిన ల్యాండ్ ఉంది. దాంట్లో గ్రంథాలయం ఏర్పాటు చేస్తాము. అందరికీ విద్యార్థులకు అందులో వాళ్ళకు సకల సౌకర్యాలు కల్పించి వాళ్ళ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు కావాల్సిన మెటీరియల్ను ఫ్రీగా దాంట్లో పెట్టి వాళ్ళ ఎడ్యుకేషన్కి సంబంధించి ఏర్పాట్లు చేస్తున్నాము. ఇంకా రోడ్లు, డ్రైనేజ్, మురికి కాలువల సమస్యలు ఇంకా ఉన్నవి. వాటన్నిటిని కూడా త్వరలోనే పరిష్కారం చూపెట్టి ప్రజలందరికీ ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ ఊర్లోనే ఉంటూ ప్రజా సమస్యలను పరిష్కరిస్తానని తెలుపుతూ సెలవు తీసుకుంటాను. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలోని రామచంద్రగూడ గ్రామంలో టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి రాజు సర్పంచ్గా గెలవడంతో తనను గెలిపించిన గ్రామస్తులకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని ఆయన తెలిపారు. ప్రతి ఒక్క ఓటర్ నుంచి ప్రతి ఒక్క గ్రామ సభ్యులు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ముఖ్యంగా నన్ను ఇంత మెజార్టీ గెలిపించిన నాతోటి సహచరులు, నా కార్యకర్తలు, నా శ్రేయోభిలాషులు అందరికీ నేను ఈ 5 సంవత్సరాలు వాళ్ళకు రుణపడి ఉంటానని ఈ ప్రెస్ మీట్ ద్వారా తెలుపుతున్నాను. మా ఊర్లో గతంలో 10 సంవత్సరాలు బీజేపీ ప్రభుత్వం, బీజేపీ సర్పంచ్ ఉన్నారు. ఈరోజు చూస్తున్నాం పరిస్థితి ఎట్లా ఉంది అంటే కేసీఆర్ మీద మహాకూటమి అని చెప్పి పెట్టిన కూటమిని ఏ విధంగా ఓడిస్తున్నారు కేసీఆర్ గారు. అదేవిధంగా ఈ రామచంద్రగూడెంలో బీజేపీ, కాంగ్రెస్ 2 పొత్తుతోటి మా మీద పోటీకి చేసినారు. ప్రజలు వాళ్ళకు తగిన గుణపాఠం చెప్పి మమ్మల్ని ఎన్నుకోవడం జరిగింది. మాకు 569 ఓట్లు పోలైతే మాకు 84 ఓట్లు మెజారిటీతో ఈరోజు 6 మంది వార్డు మెంబర్ను గెలిపించుకోవడం జరిగింది. అదేవిధంగా ఉప సర్పంచ్ కూడా మా అభిలాష్ గౌడ్ ఏకగ్రంగా ఎన్నుకోవడం జరిగింది. మేము ఈరోజు గెలిచినామంటే ఏదో పదవిని ఆశించి కాదు, నా ఊరిని బాగుపరుచుకోవాలి, నేను నా ఊరిని డెవలప్ చేసుకోవాలి. మొదటిగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో ఆపరేషన్ సమాధాన్కు వ్యతిరేకంగా మావోయిస్టులు వారోత్సవాలు నిర్వహిస్తున్నారు.
వాజేడు, వెంకటాపురం ప్రాంతాలలో మావోలు సంచరిస్తున్నట్లు గుర్తించిన పోలీసులు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్ర సరిహద్దుల్లో జల్లెడ పడుతున్నారు. ఏ క్షణంలో ఇటు పోలీసులు అటు మావోలు తుపాకులు పేల్తాయోనని బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు ఏజెన్సీ వాసులు. కాగా హిట్ లిస్ట్లో ఉన్న నాయకులను, గిరిజనులను మైదాన ప్రాంతాలకు పంపిస్తున్నారు పోలీసులు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా 202 జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. వరంగల్ నుంచి ఏటూరు నాగారం వస్తున్న ఆర్టీసీ బస్సు ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో వాహనదారుడు అక్కడికక్కడే మృతి చెందాడు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కనిష్ట ఉష్ణోగ్రతలు సగటున 4 డిగ్రీల మేర తగ్గిపోవడంతో చలి వాతావరణం చోటు చేసుకుంది. రానున్న 2 రోజుల పాటు ఇదే వాతావరణం కొనసాగుతుందని హైదరాబాద్ ప్రాంతీయ వాతావరణ కేంద్రం, రాష్ట్ర ప్లానింగ్ సొసైటీలు పేర్కొన్నాయి. గడిచిన వారం రోజులుగా ఇదే పరిస్థితి కొనసాగుతూ ఉందని, మరో 3-4 రోజులు ఇలాగే ఉంటుందని తెలిపారు. హైదరాబాద్ కుబ్దుల్లాపూర్లో కీర్తిశేషులు శ్రీ ఎం పాండు స్మారక క్రీడోత్సవాలు కుబ్దుల్లాపూర్ మండల రికగ్నైజ్డ్ పాఠశాల కరస్పాండెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్పోర్ట్స్ మీట్ 2019 కుబ్దుల్లాపూర్ మండల మున్సిపల్ గ్రౌండ్లో ఏర్పాటు చేశారు. గత 5 రోజులుగా జరుగుతున్న ఈ క్రీడా పోటీల్లో నియోజకవర్గ పరిధిలోని 98 స్కూల్ సంబంధించిన 3000 మంది విద్యార్థులు పాల్గొంటున్నారు. ఇందులో హై జంప్, లాంగ్ జంప్, కబడ్డీ, రన్నింగ్ తదితర పోటీల్లో విద్యార్థులు పాల్గొంటున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. హైదరాబాద్ నుమాయిష్ లో భారీ అగ్ని ప్రమాదం, తప్పిన ప్రాణ నష్టం, 100 కోట్లలో ఆస్తి నష్టం.
ఆరోగ్యం సహకరించకపోయినా కూడా అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన గోవా ముఖ్యమంత్రి తనలో జోష్ ఉందని ఆ జోష్తోనే పనిచేస్తున్నట్లు తెలిపిన పారికర్. సీతారామ ప్రాజెక్టుకు తుది అనుమతులు మంజూరు. ఆనందం వ్యక్తం చేస్తున్న ఉమ్మడి ఖమ్మం జిల్లా వాసులు. హైదరాబాద్ లో ఆర్మీ రిక్రూట్మెంట్ యువకులకు అవస్థలు. దేశ రక్షకులను ఫుట్పాత్లపై పడుకోబెట్టిన మన ప్రభుత్వాలు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.